ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మీడియా తాజాగా చెప్తున్న వార్తలైతే సందేహాస్పదం, సంచలనాత్మకమైనటువంటిది. అమెరికా భారీ ఎత్తున యుద్ధ సన్నాహాలకు సిద్ధమవుతుంది, ఇరాన్ మీద దాడి ఖాయం అన్నటువంటిది. అది ఈ నెల 31 నాటికి అన్నటువంటిది. ఇరానియన్ మిస్సైల్స్ని ఎక్కడ దెబ్బ కొట్టాలో అమెరికా అంతా పక్కా ప్లాన్తో ఉంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తుంది. రష్యన్ వెపన్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి, రష్యా నుండి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంది. అలాగే చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దాని దగ్గర ఉన్నాయి. వాటన్నిటికీ కౌంటర్ మెషర్స్ ఆలోచించుకోవడం కోసమనే కొంత లేట్ చేస్తుంది. బట్ ఇరాన్ మీద దాడి అయితే ఖాయం. ఇరాన్ మీద స్ట్రైక్ అన్నటువంటిది మామూలుగా జరగదు. ఇప్పటికీ ఆ దేశంలో దాదాపుగా 15,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఇప్పుడు మొన్నటిదాకా అమెరికాను నమ్ముకుని ఖొమైనీకి వ్యతిరేకంగా నినదించినటువంటి నిరసనకారులు ఇప్పుడు అమెరికా తమని మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని చోట్ల ఊరేగింపులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సిచ్యుయేషన్లో ఇరాన్ మీద దాడి అన్నటువంటిది చెయ్యకపోతే అమెరికాకి పరువు పోయినట్టే, అమెరికా మాట నమ్మరు ఇక భవిష్యత్తులో అన్నటువంటి ఉద్దేశంతో ఏమైనా చేస్తుందా? లేదు, ఇరాన్ బలపడిన తర్వాత మనం ఏం చేయలేం. వరుసగా 3 సార్లు ఇరాన్ విషయంలో యుద్ధం దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసినటువంటి సిచ్యుయేషన్లో ఈ దఫా అట్లా జరిగిపోతే కనుక, ఈ ట్రిప్ కూడా ఆగిపోతే కనుక ఇక అమెరికా పరువు పోతుందన్న ఉద్దేశంతో ఆర్థికాంక్షల్ని లైట్ తీసుకుంటారు జనం. దానివల్ల నష్టం ఉంటుంది, కానీ అదే సందర్భంలో వీళ్ళు నష్టపోతారు, అమెరికా వాళ్ళు కూడా. కాబట్టి దాన్ని లైట్ తీసుకుంటున్నారు. ప్రత్యక్ష యుద్ధం అయితే కనుక ప్రమాదకరం కాబట్టి ఆగిందే అమెరికా అన్నది చూడాలి.